వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ విత్ మీ చక్రవర్తి. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు ఆయన చక్రం తిప్పారు. ఎవరు సీఎం అయినా ఆయన హవా ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యర్థి పార్టీలతో ఒంటికాలితో లెగవడం, కర్ర పట్టుకుని ప్రత్యర్థులను పరిగెత్తించడం ఆయన స్టైల్. అలాంటి ఆయనకు కాలం కలిసిరాక గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో గత చరిత్ర కనుమరుగైంది. మళ్లీ ఆ వైభవం కోసం జాతక దోషాలను పరిహరించుకునే పనిలో పడ్డారు. జ్యోతిష్కులు చెప్పినట్టు చేసేస్తున్నారు. ఏకంగా కారునే ఓ మినీ గుడిగా మార్చేశారు. ఇందుకీ ఎవరైనా అంటారా? లెట్ us వాచ్. కాలం కలిసి రాకుంటే అందరికీ దేవుళ్లు బాగా గుర్తుకొస్తుంటారు. భక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే భగవంతుడు ఇంకాస్త ఎక్కువగా గుర్తుకు రావడం సహజం. సరిగ్గా అదే జరుగుతోంది మనం చెప్పుకుంటున్న ఫైర్ బ్రాండ్ లాంటి నేత విషయంలో. టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరి వైఎస్ రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు సన్నిహితంగా మెలిగారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అప్పట్లో ఆయన పట్టిందల్లా బంగారమే అన్నట్లు నడిచింది వ్యవహారం. కౌన్సిలర్ నుంచి ప్రభుత్వ విప్ వరకు ఎదిగిన చరిత్ర జగ్గారెడ్డిది. అంతటి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సమైక్య నినాదం వినిపించిన ఏకైక తెలంగాణ నేత జగ్గారెడ్డి. అలాంటి నేత జాతకం మొన్నటి ఎన్నికల్లో తిరగబడింది. అప్రతిహతంగా గెలిచిన చోటే ఓడిపోయారు. మధ్యలో బీజేపీలో చేరి మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్ లోకి తిరిగొచ్చిన ఆయన పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుళ్లను విపరీతంగా నమ్మే జగ్గారెడ్డి తన జాతకం మార్చుకునేందుకు జ్యోతిష్కులు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. జాతకరీత్యా, జన్మరీత్యా, నామరీత్యా, నక్షత్ర రీత్యా వచ్చిన దోషాలను పరిహరించుకునే పనిలో బిజీగా ఉన్నారిప్పుడు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ కారు జగ్గారెడ్డిదే. సరిగ్గా చూస్తే కారుకు ముందు ఆకుపచ్చ బొట్లు కనిపిస్తాయి. అంతేకాదు, కారులోనూ పచ్చవస్త్రం కనిపిస్తుంది. ఇదంతా జ్యోతిష్కులు చెప్పిందేనంట. ఆకుపచ్చ వస్త్రాలు, ఆకుపచ్చ వస్తువులు ఎంతగా వాడితే అంత మంచిదని జగ్గారెడ్డి జాతకంలో ఉన్నట్లు జ్యోతిష్కులు చెప్పారంట. అంతే, మన సార్ మొత్తం ఆకుపచ్చగా మార్చేశారు. చివరకు రాసే పెన్ను కూడా ఆకుపచ్చ ఇంకుదే. అంతటితో ఆగితే విశేషమేముంది? కారులో దేవుళ్ల పంచలోహ విగ్రహాలు పెట్టేశారు జగ్గారెడ్డి. తన సీటుకు ఎదురుగా డాష్ బోర్డ్ మీద పెట్టిన విగ్రహాలకు కారెక్కే ముందు, ఎక్కాక, ఎక్కి దిగే ముందు ఇలా మొక్కుతూనే ఉన్నారు జగ్గారెడ్డి. అంతేకాదు, చేతికి మేలుజాతి రత్నాలు ధరించారు. ఎలాగైనా సరే చేజారిన అధికారాన్ని ఈసారైనా ఒడిసి పట్టేందుకే ఇలా చేస్తున్నారట జగ్గారెడ్డి. గతంలో ఓసారి సంగారెడ్డి నుంచి తిరుపతి వరకు కాలినడకను వెళ్లి మొక్కుబడులు తీర్చుకున్నారు ఈయన. ఏ పుట్టలో ఏ పాముందో జగ్గారెడ్డి నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.